గారు మీరు ఫోన్ లైన్లో ఉండండి ఒక్క నిమిషం. జీనియా ఎగ్జిట్ పోల్, జీనియా అంటే జీ న్యూస్ జీ గ్రూప్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే హ్యూమన్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కాకుండా తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ చేసింది జీ గ్రూప్. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి, బట్ జీనియా ఒకటి మాత్రమే పర్ఫెక్ట్గా యాక్యురేట్గా రిజల్ట్ చెప్పగలిగింది. ఎన్డీఏకి 295 సీట్లు వస్తాయంటే 285 సీట్లు ఎన్డీఏకి వచ్చాయి. అందరు కూడా 350+ ప్రొజెక్ట్ చేశారు. జీనియా ఎగ్జిట్ పోల్ ప్రకారం మనకు హంగ్ అసెంబ్లీ అంటే హంగ్ అంటే చాలా క్లోజ్ కంటెస్ట్ కనబడుతుంది. బీజేపీ 31-36, ఆమ్ ఆద్మీ పార్టీ 33-38, కాంగ్రెస్ 0 నుంచి 2 స్థానాలు. సో నెక్ టు నెక్ బ్యాటిల్ కనబడుతుంది. కొంచెం ఎడ్జ్ ఆమ్ ఆద్మీ పార్టీకి. జీనియా ఎగ్జిట్ పోల్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్స్. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ ఎట్లా అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ మిగతా వాటన్నిటి ఆధారంగా వాళ్ళు చేసిన వాటి ఆధారంగా రకరకాల ఆల్గారిథమ్స్ సోషల్ మీడియా లేదా ప్లాట్ఫామ్స్ ఇతర ప్లాట్ఫామ్స్లో ఓటర్స్ ముఖ్యంగా ఢిల్లీలో ఉండే నెటిజన్స్ కానీ వాళ్ళు చేసిన దాని ఆధారంగా చేసిన సర్వే ప్రకారం ఇది యాక్యురేట్గా, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ కలిగి ఉంటాడు. ఆ ఎన్యూమరేటర్ కనుక సర్వే చేసిన వ్యక్తి కనుక ఒక పార్టీకి ఫేవర్గా ఉంటే దాన్ని మిస్రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. అందుకని హర్యానాలో ఆ విధంగా వచ్చింది. సో ఏఐ సర్వేలో జీనియా సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య టైట్ కంటెస్ట్ ఉంది. కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఉంది, 33-38, బీజేపీ 31-36, కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 2 స్థానాలని జీనియా ఎగ్జిట్ పోల్ చెప్తుంది. మనతో పాటు మల్లు రవి గారు సిద్ధంగా ఉన్నారు. నాగర్